నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా యుగ యుగాలలో గణపతి అవతార స్వరూపాలలో ఉన్నటువంటి వైభవం ఏంటో, గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, యోగశాస్త్రపరంగా గణపతి ఆరాధనలో ఉన్న రహస్యాలేంటో పరిశీలిద్దాం. గణపతి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా ఆవిర్భవించి రాక్షస సంహారం చేశాడని గణేష పురాణంలో చెప్పడం జరిగింది. కృతయుగంలో కశ్యప ప్రజాపతి అదితి దంపతులకి గణపతి జన్మించాడు. కృతయుగంలో గణపతి బంగారపు వర్ణంలో ప్రకాశిస్తూ 10 చేతులతో ఆవిర్భవించాడని, సింహవాహనం మీద మహోత్కట గణపతి అనే పేరుతో దేవాంతక నరాంతక అనే రాక్షసులను సంహరించాడని, లోక కళ్యాణం చేశాడని గణేష పురాణంలో చెప్పారు. అలాగే త్రేతాయుగంలో గణపతి పార్వతీ పరమేశ్వరులకు కుమారుడుగా జన్మించాడని, 8 చేతులతో ఆవిర్భవించాడని, మయూర వాహనమెక్కి సంచారం చేశాడని, సింధువు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడని గణేష పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే ద్వాపర యుగంలో పార్వతీదేవి నలుగు పిండి నుంచి ఆవిర్భవించిన గణపతి 4 చేతులతో ఆవిర్భవించాడని, మూషిక వాహనం ఎక్కి సంచరిస్తూ గజానన గణపతి అనే పేరుతో సింధురా మొదలైనటువంటి రాక్షసులను సంహరించాడని గణేష పురాణంలో చెప్పారు. కలియుగంలో గణపతి ఇంకా ఆవిర్భవించలేదు. అయితే గణేష పురాణం ఏం చెప్తుందంటే, కలియుగం మొదటి పాదం తర్వాత 1,08,000 సంవత్సరాలకి ధూమకేతు గణపతి అనే పేరుతో పొగరంగు శరీర ఛాయతో 2 చేతులను కలిగి ఉండి అశ్వవాహనమెక్కి సంచరిస్తూ దుర్మార్గులను గణపతి శిక్షిస్తాడని గణేష పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ధూమకేతు గణపతి స్వరూపం కలియుగంలో రాబోయేటటువంటి గణపతి అవతారానికి సంకేతమని గణేష పురాణంలో చెప్పారు. అలాగే వినాయకుడిని కేవలం పురుషుడిగా మాత్రమే కాకుండా స్త్రీ శక్తిగా కూడా గణపతిని ఆరాధించే సంప్రదాయం ఉంది. స్త్రీ శక్తిగా గణపతిని పూజించేటప్పుడు గణేశ్వరి అనే పేరుతో గణపతిని పూజించాలి. ఈ స్త్రీ శక్తి రూపంలో ఉన్నటువంటి గణపతి గురించి విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పడం జరిగింది. స్త్రీ రూపంలో ఉన్నటువంటి గణపతి శక్తిని గణేశ్వరిగా గణపతిని పూజించినట్లయితే అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని, స్త్రీ శక్తి స్వరూపంలో ఉన్నటువంటి గణపతి ఆరాధన, గణేశ్వరి ఆరాధన గురించి వనదుర్గా ఉపనిషత్తులో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అలాగే గణపతికి ఉన్నటువంటి వైభవాన్ని మనం పరిశీలిస్తే, గణపతిని పూజిస్తే యోగశాస్త్రపరంగా ఆత్మసాక్షాత్కారం కూడా సిద్ధింపజేసుకోవచ్చు. కేవలం విఘ్నాలను తొలగింపజేసుకోవటం మాత్రమే కాకుండా యోగశాస్త్రపరంగా కూడా గణపతి అనుగ్రహం పొందవచ్చు. దానికి కారణం ఏంటంటే, ఒకానొక సమయంలో ఆదిశేషుడు తాను భూభారాన్ని మోస్తున్నాననేటటువంటి అతిశయాన్ని పొందినప్పుడు పరమేశ్వరుడి ఆగ్రహానికి గురయ్యి భూభారాన్ని మోసేటటువంటి శక్తిని కోల్పోతాడు. అప్పుడు నారద మహర్షి ఆదేశం ప్రకారం గణపతికి సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా, గణపతి షడక్షర మంత్రాన్ని జపించడం ద్వారా భూభారాన్ని మోసేటటువంటి శక్తిని ఆదిశేషుడు తిరిగి పొందటంతో పాటుగా గణపతికి యజ్ఞోపవీతంగా మారిపోతాడు. గణపతి ఆదిశేషుణ్ణి 3 చుట్టలుగా చుట్టుకొని యజ్ఞోపవీతంగా చేసుకున్నాడు. గణపతి యజ్ఞోపవీతం ఆదిశేషుడు, గణపతి వాహనం మూషికం. అంటే ఏ భగవంతుడి దగ్గర అయితే సహజ వైరం కలిగినటువంటి జంతువులు స్నేహపూర్వకంగా ఉంటాయో ఆ భగవంతుణ్ణి ఆరాధన చేస్తే యోగశాస్త్రపరంగా ఆత్మసాక్షాత్కారం పొందవచ్చని చెప్పడం జరిగింది. కాబట్టి మానవ శరీరంలో మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తిని ప్రచోదనం చేసి ఆత్మసాక్షాత్కారం పొందటానికి కూడా గణపతి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి యుగ యుగాలలో గణపతిని స్మరించుకుంటూ వనదుర్గా ఉపనిషత్తులో చెప్పబడినటువంటి స్త్రీశక్తి స్వరూపమైన గణేశ్వరి ఆరాధనను తెలుసుకుంటూ యోగశాస్త్రపరంగా గణపతిని ఆరాధన చేసినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర. కాలాతీత విఖ్యాత సామజవర గమన అన్నాడు. ఆయన కాలానికి కూడా అతీతుడండి, కాలానికి కూడా నియామకుడు.
అందుకే కాలానికి కూడా కాలుడైన కాలుస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ. అందుకే కాలత సూక్ష్మత్వాత్. చిత్రం ఏంటంటే సృష్టిలో అన్ని స్థూలంగా తెలుసుకోగలవు కానీ కాలం గురించి తెలుసుకోలేవు. కాలం కనబడుతుందా? కనబడుతుందండి. కనబడిందండి గడియారం. గడియారం కాలం అంటే నీ గడియారం ఆగిపోయింది, కాలం ఆగిందా? గడియారం కాలం కాదు. అందుకే కాలమే అత్యంత సూక్ష్మం. సూక్ష్మం అంటే చిన్నదని కాదు, అంతుపట్టనిదని అర్థం ఇక్కడ. అటువంటి కాలం కూడా ఎవడధీనంలో ఉందో వాడు. అందుకే కాలం ప్రకృతి, ప్రకృతి కాలం కూడా ప్రకృతిలో భాగం అండి. కానీ కాలము, ప్రపంచము, జీవులు. మళ్ళీ కొత్తది వచ్చేది రెండు వేల జగత్తు ఈశ్వరుడు మాత్రమే చెప్పారు, జీవుడు అన్నారు. ఇప్పుడు జగత్తు కాలం కలిసి ఒకటే. కానీ కాలత అన్నప్పుడు ఫలానా అప్పుడు సృష్టి ప్రారంభమవ్వాలి అని నిర్ణయింపబడింది కాలం. అంటే కాలం తర్వాతే కదా ఇది, కాలంతో పాటే కదా ఇది, దానికంటే సూక్ష్మం అనమాట. అని కాలత సూక్ష్మత్వాత్, కారణత్వాత్ కారణమైన వాడు, మళ్ళీ నిత్యత్వాత్ ఎప్పుడూ ఉండేవాడు, మహత్వాత్ ఉత్కృష్టమైన వాడు గనక ఊర్ధ్వం ఉచ్యతే. అంటే ఈ కనబడుతున్న సంసార రూప వృక్షానికి ఊర్ధ్వమే మూలము, అనగా బ్రహ్మము మూలము. ఏ బ్రహ్మము? పరబ్రహ్మమే. కానీ పరబ్రహ్మ సృష్టి వికారాలు లేవు గానికి మరెలా సృజిస్తాడు? మొదటి శ్లోకంలో కిందటి అధ్యాయంలో 14వ అధ్యాయంలో తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదపిత అన్నాడు కదా. కానీ ఏ బ్రహ్మము సృష్టి చేస్తున్నాడు అంటే ఎవడైతే అవ్యక్తమని చెప్పబడుతున్న మాయాశక్తితో కూడి ఉన్నాడో ఆయన అన్నాడు ఇక్కడ. కానీ ఇక్కడ చెప్పబడుతున్న ఊర్ధ్వం అనే మాటకు అర్థం ఏంటంటే ఊర్ధ్వం ఉచ్యతే బ్రహ్మ అవ్యక్త మాయాశక్తిమత్. అవ్యక్తం అంటే ఇక్కడ కంటెస్ట్లో ఏమిటి? జగత్తు పుట్టక ముందు అంటే వ్యక్తము కాకముందు ఏ దశలో లీనమయ్యిందో అది అవ్యక్తము. దానికంటే అవ్యక్తం పరమాత్మ. ఆ అవ్యక్తమైన పరమాత్మ సృష్టి చెయ్యాలని సంకల్పించుకోగానే బీజప్రదపిత అయ్యాడే. ఆ బీజప్రదపిత అయిన స్థితి ఏదుందో అది ఊర్ధ్వము అన్నారు ఇక్కడ. అంటే ప్రకృతిని చైతన్యవంతం చేసినటువంటి చైతన్య స్వరూపుడైన పరమాత్మ అని చెప్పడం. అందుకే బ్రహ్మ అవ్యక్త మాయాశక్తిమత్, అవ్యక్తమైన మాయాశక్తితో కూడినటువంటి బ్రహ్మమే ఊర్ధ్వమూలం. ఈ సంసార వృక్షమునకు ఊర్ధ్వమైన మూలము. ఊర్ధ్వం అంటే వీటికి అతీతుడు, గొప్పవాడు, సూక్ష్ముడైన వాడు, ఉత్కృష్టుడు అని అర్థం. అంతేగాని తలకిందుల చెట్టును ఊహించడం కాదు ఇక్కడ. అతీతుడు, ఉత్కృష్టుడు అని. కిందకు కొమ్మలున్నాయి అంటే క్రింది లోకాలు, ఆయన తర్వాత వచ్చినటువంటివన్నీ క్రిందివే, ఆయన తర్వాత అవన్నీ. అందుకే ఊర్ధ్వం ఉచ్యతే. అంత మాటకొస్తే మన శరీర వృక్షానికి కూడా ఊర్ధ్వమూలమేనండి. ఇదే అసలు. ఇక్కడ నుంచి శరీర వృక్షం కూడా దీని పరంగా కూడా కొందరు అన్వయించారు. మరి ఎక్కువ అన్వయాలు అయిపోతే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుందని చెప్పట్లేదు, కానీ యోగపరంగా కూడా దీన్ని అన్వయించవచ్చు. తత్ అది మూలము. తత్ మూలస్య అస్య ఇతి సోయం సంసార వృక్ష. అటువంటి ఊర్ధ్వము మూలముగా కలిగి క్రిందికి కొమ్మలు కలిగినది. ఇప్పుడు క్రింది కొమ్మలు అంటే ఏంటో చూసుకుందాం. ఇప్పుడు మీకే స్పష్టమైపోయింది. సృష్టికి అసలు కారణమైన ప్రకృతి శక్తితో కూడిన ఈశ్వరుడు మూలం. ఆ ప్రకృతి నుంచి వ్యక్తమైన మహత్తు, అహంకారం, పంచభూతాలు, తన్మాత్రలు ఇవన్నీ శాఖా ఇవ అస్య అధగ భవంతి అన్నాడు ఇక్కడ. అధశాఖ అంటే దాని నుంచి విస్తరిస్తున్న 24 తత్వములు మొదలైనవన్నీ కూడా. దీని పేరేమిటి? ఊర్ధ్వమూలం అధశాఖం. ఇప్పుడు అధశాఖలు అయిపోయాయి కదా. అశ్వత్థం, చెట్లలో గొప్ప చెట్టు రావి చెట్టు. అందుకే రావి చెట్టును ఒకసారి స్మరించుకున్నాం. పైగా రావి చెట్టు విష్ణు స్వరూపం కదా. అందుకు పవిత్రమైన వృక్షం పేరు పెట్టాడు అశ్వత్థం. కానీ అశ్వత్థమే కాదు, పెద్ద చెట్టు అనుకోండి. కానీ అశ్వత్థమని ఎందుకు పెట్టాడు అంటే దానికి అద్భుతమైన మాట ఉన్నది. నా స్వహ అపి స్థాత అయితే అశ్వత్థ. ఇది రేపు ఉండదు గనక. స్వహ అంటే రేపు, తహ అంటే ఉండుట, అశ్వత్థ అంటే రేపు ఇది ఉండదు అన్నాడు. అంటే దీనికి శాశ్వతత్వం లేదు అని చెప్పడం. రేపు ఉండదు ఏంటండి? ప్రపంచం ఎప్పుడు ఉంటుంది కదా, తర్వాత చెప్తాడు. ఈ సంసారం ఎప్పుడు ఉండేది సుమా అంటాడు. ఇప్పుడేమన్నాడు? రేపు ఉండదు అన్నాడు. రేపు ఉండదంటే ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. నిరంతర పరిణామశీలం అని చెప్పడం. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, ఇప్పుడున్నట్టు రేపు ఉండదు, ఒకడికి ఉన్నట్టు ఇంకొకటికి ఉండదు. అది దీనికి ఉన్న విషయం. అశ్వత్థ అనే మాటకి ఇది అర్థం. అంతేకాదు సంసారాన్ని చూసిన ప్రతిసారి ఇది అశాశ్వతం, అశాశ్వతం తెలుసుకో. అశాశ్వతం అని తెలుసుకోనంతకాలం అశాశ్వత ప్రపంచంలో శాశ్వతంగా తిరుగుతూ ఉంటాం. మళ్ళీ ఇబ్బంది పెట్టారే అంటే ఇది శాశ్వతమా అశాశ్వతమా? అశాశ్వతం శాశ్వతం కాకూడదండి అన్నాడు. అశాశ్వతం శాశ్వతం కాకూడదంటే అశాశ్వత రూపమైన సంసారంలో పుడుతూ చస్తూ పుడుతూ తిరుగుతుంది అంతకాలం. అంతు తేలే వరకు శాశ్వతమే. అంతున్నదైనా అంతు తేలే వరకు శాశ్వతమే. తెలుసుకోండి ఇక్కడ. సంసారం ఎప్పుడు నశించేదే మోక్షం పొందితేనే. పూర్తి సంసార నాశనం ముక్తుడికే నశిస్తుంది, కానీ అజ్ఞానికి సంసారం పూర్తిగా నశించదు.
కనుక ఇది ఇప్పుడు శాశ్వతం అంటారా అశాశ్వతం అంటారా? ఎంత చిక్కు పెట్టేశాడండి. అందుకే అవ్యయం మన మాట చెప్పాడు. అవ్యయము అంటే శాశ్వతమైనది అర్థం. ఇది ఎప్పుడు ఉంటుంది కనుక శాశ్వతం, కానీ ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు కనుక అశ్వత్థం. ఆ మాట చక్కగా చెప్పాడు. ముక్తి పర్యంతం ఉంటుంది. ముక్తి పర్యంతం అంటే అంతూ పొంతూ లేదు, అది చెప్పడం ఇక్కడ. అంతూ పొంతూ లేదు అన్నాడు ఇక్కడ. అంటే అర్థం అజ్ఞానుల పాలిటికి ఇది అనంతం, జ్ఞాని పాలిటికి అంతమే, శూన్యమే, ఏమీ లేదు ఇక్కడ. అంటే పుడుతూ చస్తున్న వాళ్ళకి కోట్లాది జన్మలను ఈ ప్రపంచంలోనే పడ్డాను తెలుసా, కోట్లాది జన్మలు. అందుకే భగవంతుడు జన్మలు గుర్తుపెట్టుకోకపోవడం అనే వరం ఇచ్చాడు మనకి ఇక్కడ. ఎందుకంటే అవి ఏమిటా గుర్తుపెట్టుకోకు, నన్ను గుర్తుపెట్టుకో అని చెప్పడం కోసం ఈ జన్మ ఇచ్చాడు తెలుసుకో ఇక్కడ. నువ్వు ఎలా మిగలిన వాటి గురించి, అందుకే అశ్వత్థం అవ్యయం అనే మాట చెప్పడం అద్భుతం అండి ఇక్కడ. ఎందుకంటే ఈ జగత్తు ఎన్నాళ్ళ నుంచి వస్తుంది, ఎన్నాళ్ళ వరకు ఉంటుంది, తాతల ముత్తాతల యుగాలు కల్పాలి, అప్పటి నుంచి అదే సూర్యుడు అదే చంద్రుడు. అంటే ఇవాళ మామిడి తోట వేసాం, సీజన్ అయిపోగానే అయిపోయింది, మళ్ళీ మామిడి తోట, మామిడి పళ్ళు, అవే పద్ధతులు, అవే రుచులు, అవే పట్టుకుని 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళప్పుడు చిన్నప్పుడు తిన్న మామిడి పండు ఎలాగో అలాగ ఎంత షుగరన్నా తినేయాలండి అన్నాడు ఒక ఆయన. అంటే బంగిరి పిల్లల్లో ఉంటుంది వీడికి తెలుసు, వీడికి అంటే ఆ బీజం అలా కొనసాగుతుందా లేదా, అదే అవ్యయం అంటే మరొకటి కాదు. తరుగుదల లేని బీజం అలా వస్తూనే ఉంది ఈ అశ్వత్థం అనే మహావృక్షం. అది అశ్వత్థం, అది వాళ్ళు ఉన్నట్టు రేపు ఉండదు. అది పైగా క్షణప్రధ్వంసనం మన మాట అన్నారు ఇక్కడ. ఈ క్షణం ఉన్నట్టు మరొకటి ఉండదు, అదే చాలా క్షణప్రధ్వంసనం. మొత్తానికి ప్రాహురవ్యయం ఛందాంస యస్య పర్ణాని. ఈ చెట్టుకు ఆకులేమిటి? ఛందస్సులు. ఛందస్సులు అనగా వేదమంత్రములు, వేదములు, ఇవి ఆకుల్ట. చెప్పడంలో అర్థం ఏంటంటే ఈ ప్రపంచ రూప సంసార రూప వృక్షం కళకళలాడాలి అంటే ఆకులు బాగుండాలి. ఆకులు ఏం చేస్తాయంటే ప్రాణశక్తిని, ఆహారాన్ని తీసుకుని చెట్టుకిస్తాయండి ఇక్కడ. అలాగే ప్రపంచం చక్కగా వర్ధిల్లాలంటే వేదములు, వేద కర్మలు ఈ ప్రపంచానికి బలాన్ని ఇస్తాయి, పుష్టిని ఇస్తాయి అనే మాట ఇందులో చెప్తున్నాడు. కనుక నువ్వు ప్రపంచంలో వ్యవహరిస్తున్నంతకాలం, ప్రపంచం బాగుండాలనుకున్నంతకాలం శాస్త్రచోదితమైన సత్కర్మలను ఆచరిస్తూ ఉండాలి. కనుక ఛందాంస యస్య పర్ణాని యస్తం వేద. ఈ వృక్షాన్ని ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడే వేదవేత్త. వాడే వేదవేత్త అంటే అర్థం ఏంటి అంటే వేదార్థవిత్ అన్నారు భగవత్పాలు. వేదవేత్త అంటే వేదము యొక్క ప్రయోజనము ఏదో అది తెలిసినవాడు అన్నారు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. గ్రహాల్లో బుధుడు చాలా గొప్పవాడండి. బుధాదిత్య యోగము అని చెప్పేసి ఉన్నప్పుడే ఎవరైనా సరే సొంత ఇంటిని గనక ప్రారంభించినట్లయితే ఆ ఇంట్లో నివసించేటువంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది. బుధుడు భూమికి విషయంలో కూడాను మనకి స్థిరచరాస్తులు రక్షించడానికి సహకరిస్తాడు. ఆస్తిపాత్రలు సంపాదించగానే సరిపోదు, దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అందుకని ప్రతినిత్యం కూడాను మనం గ్రహానుగ్రహం కోసం మన మనం చేస్తూనే ఉండాలి. ఇంట్లో కూర్చున్నా, బయటికి వెళ్ళినా. గ్రహచార గతుల యొక్క ప్రభావం ప్రతి క్షణం మానవుడిపైన పనిచేస్తుంది. అందుకనే నవగ్రహ ఆరాధన అనేటువంటిది చాలా విశిష్టంగా పనిచేస్తుంది మానవాళిపైన. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనివ్యశ్చరాహవే కేతవే నమః అని చెప్పేసి దీన్ని మనం ప్రతినిత్యం కూడాను ఇంటిలో బయట నిలబడి సూర్యభగవాన్ని చూస్తూ కనుక ప్రార్థించినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. ఎందుకంటే గృహంలో నవగ్రహాల చిత్రపటాన్ని ఉంచి పూజించకూడదని శాస్త్రం ఉంది. కాబట్టి నవగ్రహాలు అనేవి మనం ఇంటిలో పెట్టుకొని పూజ చేయం. నవగ్రహ స్తోత్రం పఠనం చేయొచ్చు, నవగ్రహ జపాలు మనం చేసుకోవచ్చు. ఇది ప్రతి వాళ్ళు కూడా గమనించాలి. అందుకనే గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుని యొక్క శివలింగాన్ని ఇంట్లో ఉంచి ప్రతినిత్యం అభిషేకం చేస్తాం. అలా అభిషేకం చేస్తే గ్రహాలకు కూడా అభిషేకం చేసినట్లే. ఇక్కడ మనకి గొప్ప విశేషకరమైనటువంటిది బుధుడు. బుధుడు బుద్ధికారకుడు కూడాను, భూమికారకుడు కూడాను. స్థిరచరాస్తులు సంపాదించడానికి బుధాదిత్య యోగం చాలా అవసరం. అందుచేత పెసలు ఉన్నాయి చూసారా, ఆ పెసల్ని నానబెట్టి
బుధవారం నాడు గనక గోమాత గనక ఆహారంగా ఇచ్చి 3 ప్రదక్షిణాలు గనక నిర్వహించినట్లయితే బుధుడి యొక్క తీవ్రవంతమైనటువంటి అనుగ్రహం, అదృష్టకరమైన ప్రభావం మన మీద పనిచేస్తుంది సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం బుధవారం. తిథి ద్వాదశి మధ్యాహ్నం 1:56 వరకు. నక్షత్రం పూర్వాషాఢ తెల్లవారుజామున 4:36 వరకు. వర్జం మధ్యాహ్నం 3:18 నుంచి 4:46 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:08 నుంచి 12:53 వరకు. అమృతకాలం రాత్రి 12:10 నుంచి 1:38 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:35. నేటి విశేషం బుధవారం, అలాగే తెలద్వాదశి ప్రదోషం. ప్రదోషం కాబట్టి శంకరునికి బుధవారం కూడా కావడం వల్ల కేజింపావు పెసలతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం లేదా ఆలయంలో ప్రసాదాలకు ఇచ్చేయడం లాంటి చర్యల వల్ల బుధ సంబంధమైనటువంటి దోషాలు తొలగడంతో పాటుగా విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగనే తిలద్వాదశి కాబట్టి మనం స్నానంలో ఒంటికి రాసుకోవడం, నీళ్ళల్లో వేసుకోవడం, హోమం చేయడం, దానం చేయడం, ప్రసాదంగా తీసుకోవడం మొదలైన చర్యల ద్వారా ఆ పవిత్రత ఏర్పడటంతో పాటుగా వ్యక్తికి ఆరోగ్యము, సంపద కూడా సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. మనిషి భగవంతుడిచ్చినటువంటి మాట చేత అవతల వారిలో ఉన్న ఎంత దుఃఖాన్నైనా పోగొట్టగలడు, చచ్చిపోయే వాళ్ళని కూడా బతికించగలడు. సీతమ్మ ఆత్మహత్య చేసుకుంటానంటే రామకథ చెప్పి ఊరడించి బతికించిన వారు స్వామి హనుమ కాదు. వాగ్వైభవానికి ప్రతీకగా నిలబడిన వారు హనుమ. ఎన్ని ఉన్నా అణిగి మణిగి ఉండడం అంటే వినయం అన్న మాటకి అర్థం ఎక్కడ తెలుసుకోవాలి అంటే స్వామి హనుమ దగ్గర నేర్చుకోవాలి. అంతమంది వానరులు సముద్రానికి అవతల ఒడ్డున ఉండిపోయారు కదా, నువ్వు ఒక్కడివే కదా వచ్చావు, రేపు రామరావణ యుద్ధం జరిగితే ఎవరు వస్తారని అడిగింది సీతమ్మ. ఇంకోడైతే ఏమంటాడు, నిజమేనమ్మా ఆలోచించాలి, ఎవడొస్తాడులే అనాలి. కానీ ఆయన అలా అనలేదు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహా మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మా, రాణివాసంలో ఉన్న స్త్రీల దగ్గరికి రాయబారం పంపించేటప్పుడు ప్రభువులు తమ దగ్గర ఉన్నటువంటి సేవకులలో అందరికన్నా తక్కువ శక్తివంతుడైన వాడు ఎవరో వెతికి అటువంటి వ్యక్తిని మాత్రమే పంపిస్తారు. రామచంద్రమూర్తి సుగ్రీవుడు కలిసి నీ దగ్గరికి నన్ను పంపించారు అంటే నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, కానీ నాకన్నా తక్కువ వాళ్ళు ఉండే అవకాశం లేదు కదమ్మా, నేను రావడమే తెలుస్తోంది కదా.
రామాయణంలో కానీ రామాయణంలో పట్టాభిషేకం తర్వాత కానీ సీతారామ కళ్యాణానికి ముందు కానీ సీతమ్మని చూసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వానరుల దగ్గర నుంచి సీతామాత దర్శనం చేసిన వారు ఎందరో ఉన్నారు. కానీ హనుమ చేసిన సీతమ్మ దర్శనం లాంటి దర్శనం చేసిన వారు హనుమ తప్ప వేరొకరు లేరు. అదేమిటి అంటే కట్టుకున్న పట్టుబట్టని చింపి తన నగలు మూట కట్టి ఋష్యమూక పర్వతం మీద వదిలిపెట్టేసిన తరువాత అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం అంటారు మహర్షి. అలా ఆవిడ ఏడుస్తూనే ఉంది భర్త కోసం. అసలు ఆవిడ శాంతి అన్నది పొందనంతగా విలపించింది. అంత విలపిస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి ఊరడించి తన పేరు కూడా చెప్పుకోకుండా అంత వినయంగా వానరోహం మహాభాగే దూతో రామస్య దీవతః రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగులీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్తుషి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి. అమ్మా, ఇక్కడితో నీ దుఃఖం అంతరించిపోయిందని రామచంద్రమూర్తి చేతి ఉంగరాన్ని తీసుకెళ్ళి సీతమ్మ చేతిలో పెడితే రామచంద్రమూర్తి ఉంగరాన్ని అందుకున్నటువంటి సీతమ్మ గృహీత్వా ప్రేక్షమాణాశా భర్తు కరవిభూషణం భర్తార వివసంప్రాప్త జానకి ముదితాభవత్ అన్నారు మహర్షి. అకస్మాత్తుగా రామచంద్రమూర్తే వచ్చేస్తే ఉత్తమ ఇల్లాలైనటువంటి సీతమ్మ అకాలమునందు భర్తృదర్శనము చేత పరమ సంతోషాన్ని పొందేసినటువంటి లజ్జ వలన బుగ్గలు ఎర్రబడిపోయి నిలబడితే ఎలా ఉంటుందో 10 నెలల నుంచి ఏడ్చి ఉన్న సీతమ్మ రామచంద్రమూర్తి అకస్మాత్తుగా వచ్చేసి దర్శనాన్నిస్తే దుఃఖము నుంచి బయటపడి ఎంత ఆనందపడిపోతుందో అంత ఆనందపడిపోయి బుగ్గలు ఎర్రబడి నిలబడి ఉండగా దర్శనం చేసి సంతోషపడిపోయినటువంటి ఏకైక వ్యక్తి హనుమ ఒక్కరే రామాయణంలో. వినా వేరొకరు లేరు. అందుకే రాముడు ఆలింగన సౌఖ్యాన్ని ఇది సీతమ్మకిచ్చా నీకిస్తున్నా అని కౌగిలించుకున్నారు. చిత్రం ఏమిటంటే 16 గుణములు కలిగిన పౌర్ణమైన నరుడిగా వచ్చిన రాముడు ఏ నరుడికి చిరంజీవిత్వాన్ని ఇవ్వాల, వానరులకు ఇచ్చాడు. అందులో హనుమ ఒకరు. నువ్వు వచ్చేస్తావా, నాతో అవతార పరిసమాప్తి చేస్తున్నాను, సరయూ ప్రవేశం చేస్తావా అని అడిగారు. రామా, నాకు మీరొకటి, మీ కథ ఒకటి, మీ నామం ఒకటి కాదు, నాకు మీ కథ చాలన్నారు. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయన్. ఎక్కడెక్కడ రామకథ చెప్పబడితే అక్కడికి వెళ్ళి కూర్చో, నువ్వు వెడితే చాలు మంగళములు జరుగుతాయన్నారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకంజలిం భష్పమారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరక్షతాంతకం. రామకథ వింటూ కందుల వెంట ఆనంద భాష్పములు కారిపోతూ ఉండగా సభలో కూర్చుని అలా వింటూ ఉంటారట. అందరికన్నా ఆఖరణ వెళ్ళలేక పెడతారట. తులసీదాస్ గారి విషయంలో నిరూపణమైంది అది. అందుకని అంత గొప్ప కొడుకుని కన్న తల్లి, ఒక మంచి కొడుకుని కన్న తల్లి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అనడానికి ఉదాహరణయే తస్మాత్ అంజనశైలోక్యం లోకే విఖ్యాత కీర్తిమాన్. ఆ పర్వతానికి అంజనాచలము అని పేరు వచ్చింది. లోకమంతటా కూడా ఖ్యాతి పొందింది అంజనాచలము అని త్రేతాయుగంలో. అంటే అటువంటి కొడుకుని కన్న అంజనాదేవి పేరు మీదుగా పర్వతం త్రేతాయుగంలో కీర్తింపబడింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పరశురాముడు 100 కొద్ది ఉత్తమ గుణాలు గలవాడు. ఆయన భృగు వంశీయుల కీర్తిని వృద్ధి చేశాడు. మహాకీర్తివంతుడు, మహా తేజస్వి. మరణం అనేది ఎవరికైనా తప్పదు. పరశురాముడు భవిష్యత్ కాలంలో మరణిస్తాడు. ఆ పరశురాముడు నీకన్నా ధర్మాది గుణాలు కలవాడు. నీ కొడుకైతే ఏ యజ్ఞము చేయలేదు, ఏ దక్షిణము ఇవ్వలేదు, ఏ దానము చేయలేదు. కనుక నీ పుత్రుడి కన్నా పరశురాముడు గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి పుత్రుడి కోసం దుఃఖించకు. ఓ సృంజయ, నేను ఇంతవరకు చెప్పిన మహాత్ములందరూ 4 రకాల మంగళకర గుణాలతో నీకంటే గొప్పవారు, 100 రెట్లు శ్రేష్ఠులు.
వీరు చాలా పూర్వమే మరణించారు, ఇక ముందు జన్మించినా కూడా మళ్ళీ మరణిస్తారు అన్నారు నారద మహర్షి. అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 71వ అధ్యాయం. వ్యాస భగవానుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. పుణ్యమాఖ్యాన మాయుష్యం శ్రుత్వా షోడశరాజకం అవ్యాహరన్నరపతి తూష్ణీమాసీత్ ససృంజయః తూష్ణీమాసీత్ ససృంజయః. పుణ్యవంతమైనది, ఆయుష్ను వృద్ధి చేసేది అయిన ఈ షోడశ మహారాజుల కథను విని 16 కథలు సృంజయుడు మౌనం వహించాడు. కూర్చుండిపోయాడు. ఇంకా ఏమిటి, ఇంకా మాటలు లేవు ఆయనకి. 16 కథలు విన్నవాడు ఇంకా లేయలేకపోతున్నాడు. అట్లే కూర్చున్నాడు. అతన్ని చూసి నారద మహర్షి నారదమని, ఓ మహారాజా, నేను చెప్పింది విన్నావా? బాగా గ్రహించావా? లేదా విప్రుడికి ఇచ్చిన శ్రాద్ధాదానం ఉంటుంది కదా, శ్రాద్ధాదానంలాగా నా మాటలు వ్యర్థమైపోయాయా అని అడిగాడు. అసలు బాగా వినిపించిందా నీకు? ఏమో చెవిటోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. అప్పుడు సృంజయుడు చెప్పాడు, చేతులు జోడించి, మహాప్రభు, నేను అన్నీ విన్నాను ప్రభు. నా దుఃఖం ఎక్కడో మాయమైపోయింది ప్రభు. అసలు నా కొడుకు చచ్చిపోయినట్టే జ్ఞాపకం లేదు ప్రభు నాకు. మహర్షి, ఏం కథలు 16 కథలు. స్వామి, నాకు కొడుకని వాడు ఉండినా ఎదురు ప్రశ్న ఉండయ్యా. ఇలా అన్నాడు. ఓ మహర్షి, గొప్ప యాగాలు చేసి విరివిగా దక్షిణలు ఇచ్చిన ప్రాచీన ఋషుల కథలను చెప్పావు. అవి ఉత్తమమైనవి. వాటిని విని నా దుఃఖం తొలగిపోయింది స్వామి. నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఇప్పుడు పాపం విముక్తుడిని అయ్యాను, శోకం లేని వాడిగా అయ్యాను. అసలు నా కొడుకు అనేవాడు ఉండినా వాడు చచ్చిపోయాడా? ఓ మహర్షి, ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి. నాకు తోచటం లేదు. ఇప్పుడు కదలటంలో కాకుండా ఉంది నాకు. ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి ఇలా అన్నాడు. ఓ రాజా, అదృష్టం కొద్దీ నీకు దుఃఖం తొలగిపోయిందయ్యా. నీకేం కావాలో అడుగు. నువ్వు ఏం కోరుకుంటే దాన్ని నువ్వు పొందుతావు ఖండితంగా. నేను సత్యం చెబుతున్నాను అన్నాడు. అప్పుడు సృంజయుడు ఇలా అన్నాడు. ఓ మహాత్మా, నన్ను అనుగ్రహించావు, అంతే చాలు. నాకు చాలా సంతోషం కలిగింది. ఇంతకన్నా ఇంకేమిటండి, నాకు చాలు, ఇంక అయిపోయింది. నాకు ఇంకేం వద్దు. భగవంతుడి అనుగ్రహం కలవారికి ఈ లోకంలో లభించినది ఏదీ లేదు, అన్నీ లభిస్తాయి. అప్పుడు నారద మహర్షి ఇలా అన్నాడు. ఓ రాజా, దొంగలు నీ కొడుకును పశువులాగా వధించారు. ఆ నరకం నుండి నేను నీ పుత్రుణ్ణి ఉద్ధరిస్తాను. అతన్ని బ్రతికించి నీ కొడుకును మళ్ళీ బ్రతికించిస్తారా? నీ కొడుకుని నీకు ఇస్తానన్నాడు. మహర్షి అలా అనగానే సృంజయుడి కొడుకు బ్రతికాడు. అద్భుతమైన కాంతితో వెలిగిపోయాడు. కుబేరుడు కొడుకులాగా ఉన్నాడు. అతన్ని చూసి నారద మహర్షి ఎంతో ఆనందించి రాజుకు అప్పగించాడు. కొడుకును చూసుకొని రాజు ఎంతో సంతోషించాడు. ఉత్తమమైన దక్షిణలు సమర్పించాడు. పవిత్రమైన యజ్ఞాలను ఆచరించాడు. భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజించాడు. ఆ సృంజయుడి కొడుకు కవచాన్ని ధరించి యుద్ధం చేయలేదు, జీవితాన్ని ధన్యం చేసుకోలేదు, భయపడుతూ మరణించాడు. యజ్ఞాలు చేయలేదు, సంతానాన్ని పొందలేదు. కానీ అతడు నారద మహర్షి బ్రతికించాడు. అయితే అభిమన్యుడు మాత్రం అలా కాదే. అతడు శూరుడు, వీరుడు, కృతార్థుడు. సేనలకు ఎదురు నిలిచి పోరాడాడు. వేలాది శత్రువులను వధించాడు. వీరుడై మరణించాడు. కనుకనే అభిమన్యుడు బ్రహ్మచర్యం, ఉత్తమ జ్ఞానం, స్వాధ్యాయం, యజ్ఞ అనుష్ఠానం చేసిన పుణ్యాత్ములు పొందే అక్షయలోకాలను పొందాడు. విద్వాంసులు పుణ్యకర్మలు చేసి వాటి ద్వారా నిత్యము స్వర్గం పొందాలని కోరుకుంటూ ఉంటారు. కానీ స్వర్గవాసులు స్వర్గం నుండి ఈ లోకానికి రావాలని మాత్రం కోరుకోరు ఎప్పటికీ. కనుక యుద్ధంలో మరణించి
స్వర్గానికి చేరిన అభిమన్యుణ్ణి ఇక్కడికి తీసుకొని రావటం సాధ్యం కాదు. లభించరాని వస్తువు కోరుకొనేగానే అది సులభంగా లభిస్తుందా? లభించదు కదా. స్వర్గానికి వెళ్ళిన వాడు రారు అంటే సచ్చినవాడు రాడు అని అర్థం. ఒక రేర్ కేసు ఎక్కడివో ఒకటి, సృంజయుడి కొడుకులాగా ఏదో ఒక్క కేసు. ఎందుకంటే ఇన్ని పుణ్యకథలు విన్నాడు కాబట్టి ఆ భాగ్యం కలిగింది ఆయనకి. ధ్యానంతో జ్ఞానదృష్టిని పొందినటువంటి యోగులు, ఉత్తమ యజ్ఞాలు చేసిన వారు మాత్రమే ఉజ్వల తపస్సులు పొందే అక్షయ గతులను పొందుతారు. అలాంటి గతిని అభిమన్యుడు పొందాడు. అభిమన్యుడు మరణించిన తర్వాత చంద్రుడి నుండి పుట్టిన తేజస్సు చంద్రుడిలోనే కలిసిపోయింది. అభిమన్యుడు చంద్రుడిలాగా తన అమృతమయ కిరణాలతో ప్రకాశిస్తున్నాడు. కనుక ఆ అభిమన్యుడి గురించి శోకించకు. ఈ విషయం తెలుసుకో, మనసును గట్టి చేసుకో, శత్రువులను సంహరించు, ధైర్యాన్ని వహించు. జీవించి ఉన్న వారి గురించి మనం శోకించాలని కానీ స్వర్గానికి చేరిన వారి గురించి శోకించకూడదు. శోచతే హి మహారాజ, శోచతే హి మహారాజ, అఘమే వాభివర్ధతే, అఘమే వాభివర్ధతే. తస్మాచ్చోకం పరిత్యజ్య, తస్మాచ్చోకం పరిత్యజ్య, శ్రేయసే ప్రయతేత్బుధః, శ్రేయసే ప్రయతేత్బుధః. ప్రహర్షమభిమానంచ, ప్రహర్షమభిమానంచ సుఖప్రాప్తించ చింతయన్, సుఖప్రాప్తించ చింతయన్. ఓ మహారాజా, శోకించటం వల్ల దుఃఖమే పెరుగుతుంది. ఎప్పుడు ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే పోతుంటే ఇంకా ఏడుపు ఎక్కువ అవుతూ ఉంటుందట. ఇంకా ఏదేదో తలుచుకొని ఏడుస్తారు. దాని జతకు పాతవన్నీ జ్ఞాపకం వచ్చి ఏడుస్తారట చాలామంది. అందుకని శోకం నిలిపేసేలా. కనుక పండితుడు అతి గొప్ప ఆనందాన్ని, అధిక గౌరవాన్ని, సుఖం లభించడం గురించి ఆలోచించాలి. శోకాన్ని విడిచిపెట్టి శ్రేయస్సు కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇదంతా తెలుసుకున్న పండితుడు శోకించడు, శోకాన్ని శోకం అనడు. కనుక నువ్వు ఇది గ్రహించు. యుద్ధానికి లే, ఇంద్రియాలను మనస్సును అదుపులో ఉంచుకో, దుఃఖించకు. నువ్వు మృత్యువు యొక్క పుట్టుక గురించి విన్నావు, సాటిలేని తపస్సుల గురించి కూడా విన్నావు. మృత్యువు సకల ప్రాణుల పట్ల సమభావాన్ని, అనుభవాన్ని కలిగి ఉంటుంది. ఈ సంపదలు చంచలమై ఉన్నాయి. సృంజయుడి కుమారుడు మరణించటం, తిరిగి జీవించటం గురించి నువ్వు విన్నావు. కనుక ఓ మహారాజా, ఈ తెలివిగల పండితుడు శోకించడు. నేను వెళుతున్నాను అని వ్యాస భగవానుడు అదృశ్యమయ్యాడు. వ్యాస భగవానుడు నారదుడి కథ సృంజయుడికి చెప్పింది. నారదుడి కథ అది వ్యాస భగవానుడు యుధిష్ఠిరుడికి చెప్పాడు. వ్యాస మహర్షి మబ్బులు లేని ఆకాశం వంటి కాంతి గలవాడు. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాగీశ్వరుడు. ఆయన అలా ధర్మరాజును ఓదార్చి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వంటి పరాక్రమం గల పూర్వరాజులు న్యాయంగా ధనాన్ని సంపాదించారు. ఆ ధనంతో యజ్ఞాలు చేశారు. వారి కథలను వ్యాసమహర్షి చెప్పాడు. వాటిని ధర్మరాజు విన్నాడు. ఆ పుణ్యాత్మలందరినీ ధర్మరాజు మనసులో పూజించాడు. శోకాన్ని విడిచిపెట్టాడు. కానీ అర్జునుడు గుర్తుకొచ్చి ఇప్పుడు అతడికి ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలి? నా దుఃఖానికేమో వ్యాస భగవానుడు మహాత్ముల కథ చెప్పాడు, ఎలా చెప్పాలి అని దీనుడయ్యాడు. బాగా ఆలోచించాడు, ఏం చెప్తే మంచిదని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 72వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, అర్జునుడు సంశప్తుకలతో యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు బాలుడైన అభిమన్యుడు మరణించాడు.
వ్యాస మహర్షి పాండవుల వద్ద నుంచి వెళ్ళాడు. ఆ తర్వాత దుఃఖిస్తున్న పాండవులు ఏం చేశారు? అర్జునుడు సంసప్తకుల వద్ద నుండి ఎలా తిరిగి వచ్చాడు? పుత్రుడనే అగ్ని చల్లారిపోయిందని అభిమన్యుడు మరణించాడని అతడికి ఎవరు చెప్పారు? సంజయ, ఈ విషయాన్నంతా పూర్తిగా చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, ఇచ్చుడి కథ ఎట్లా ఉందో చూడండి. సంజయుడికి నారదుడు చెప్పాను. ఆ కథను వ్యాసుడు చెప్తుంటే ఆ కథ అది వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. ఆ కథను ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ప్రాణి సంహారం జరిగే భయంకరమైన యుద్ధం పూర్తయింది. పగలు గడిచింది. సూర్యభగవానుడు అస్తాద్రి చేరుకున్నాడు. సాయం సమయం అయింది. అందరూ తమ తమ నివాసాలకు వెళ్ళారు. అర్జునుడు దివ్యాస్త్రాలతో సంసప్తకులను వధించాడు. అదే కావలసింది. ఇంతటితో సంసప్తకుల కథ అయిపోయింది. ఇంతలో సంధ్యా సమయంగా యుద్ధం చాలించి తన శిబిరం వైపు వెళ్ళాడు. వెళుతూ ఉండగానే అతడికి ఎందుకో దుఃఖం వచ్చింది. కంఠం బొంగురుపోయింది. గోవిందుడితో ఇలా అన్నాడు, కృష్ణ, నా గుండె ఎందుకో దడదడదడదడ కొట్టుకుంటోంది. నా మాట తడబడుతోంది. అశుభ సూచకంగా నా ఎడమ చెయ్యి మొదలైనవి శరీర భాగాలు అదురుతున్నాయి. పైగా నా శరీరం వణుకుతోంది. కనుక ఏదో అశుభం కలుగుతుందని తెలుస్తుంది. ఆ అశుభం నా మనసులో గూడు కట్టుకొనుంది. అది అక్కడి నుండి ఏమాత్రమూ తొలగటం లేదు. భూమిపైన దిక్కులలోనూ దారుణమైన ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. అవి నన్ను ఎంతో భయపెడుతున్నాయి. నాకు అనేక విధాలుగా ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. అన్నీ అశుభాన్నే సూచిస్తున్నాయి. కృష్ణ, ఇప్పుడు నా అన్నగారైన ధర్మరాజు తన మంత్రులతో కలిసి క్షేమంగా ఉన్నాడా అన్నాడు. అప్పుడు కృష్ణుడు, ఓ అర్జున, మీ అన్నగారు మంత్రులతో కలిసి క్షేమంగా ఉన్నాడు, బాధపడకు. ఇంకేదో అశుభం జరిగి ఉంటుంది అన్నాడు. తర్వాత ఆ వీరులిద్దరూ ఆ యుద్ధభూమిలోనే సంధ్యావందనం చేశారు. యుద్ధానికి సంబంధించిన మాటలను మాట్లాడుకుంటూ మళ్ళీ రథం ఎక్కి బయలుదేరారు. వారు యుద్ధభూమిలో కష్టసాధ్యమైన పనిని పూర్తి చేశారు. శిబిరానికి తిరిగి వచ్చారు. అప్పుడు ఆ శిబిరం ఆనందరహితంగా ఉంది. ఎవరి ముఖాల్లోనూ సంతోషం లేదు. అందరి ముఖాలు వెలవెలబోతున్నాయి, సంతోషమే లేదు. అప్పుడు అర్జునుడి ఆ శిబిరాన్ని చూసి మనసు చెదిరిపోయింది. కృష్ణునితో ఇలా అన్నాడు, ఓ జనార్దన, ఈరోజు ఎందుకో ప్రతిరోజులాగానే మంగళవాద్యాలు, దుందుబీ నాదాలు వినిపించటం లేదు. శంఖధ్వనులు, తుర్యారావాలు వినిపించటం లేదు. జైకారం లేదు. ఈరోజు వీణల నాదాలు వినిపించడం లేదు. ఇక్కడెవరూ మంగళగీతలను పాడటం లేదు. స్తుతి పాఠాలు చదవటం లేదు. అందరూ తల వంచుకున్నారు. యోధులు నన్ను చూసి కూడా తలలు దించుకుంటున్నారు. అందరూ తప్పుకొని మెల్లగా వెళుతున్నారు. పూర్వంలాగా నన్నెవరూ మెచ్చుకోవటం లేదు. యుద్ధవార్తలేమీ ఏమీ చెప్పటం లేదు. ఓ మాధవ, ఇప్పుడు నా సోదరులందరూ క్షేమంగా ఉన్నారంటావా? నా వారి కలవరపాటు చూసి నా మనస్సు ప్రశాంతంగా ఉండటం లేదు. ఓ అచ్యుత, ఇతరులను గౌరవించే ద్రుపదుడు, విరాటుడు, మా యోధులు క్షేమంగా ఉన్నారా? యుద్ధం నుండి తిరిగి రాగానే నాకు సుభద్రాసుతుడైన అభిమన్యుడు ఎప్పుడూ కనిపించేవాడు. అతడు తన సోదరులతో కలిసి ఆనందంగా నవ్వుతూ స్వాగతం పలికేవాడు. నాకు ఎదురు వచ్చేవాడు. అభిమన్యుడు ఈరోజు ఎందుకు రాలేదు అని కృష్ణార్జునులు మాట్లాడుకుంటూ శిబిరం లోపలికి వెళ్ళారు. అక్కడ పాండవులు ఉత్సాహాన్ని కోల్పోయి ఉన్నారు. వారి మనస్సులన్నీ కలతదింది ఉన్నాయి.
వారు దీనంగా ఉన్నారు. అర్జునుడు సోదరులను కొడుకులను చూశాడు, మెల్లగా అందరినీ చూశాడు. వారిలో అభిమన్యుడు కనిపించలేదు. ఎంతో కలత చెందిన మనస్సుతో ఇలా అన్నాడు, ఇక్కడ మీ అందరి ముఖాలు విషాదంగా కనిపిస్తున్నాయి. మీరందరూ కనిపిస్తున్నారు, కానీ అభిమన్యుడు ఇక్కడ కనిపించటం లేదు. మీరు నాతో ఇంతకు ముందులాగా ఆనందంగా మాట్లాడటం లేదే. ఈరోజు ద్రోణాచార్యుడి చక్రవ్యూహాన్ని రచించాడని విన్నాను. ఆ వ్యూహాన్ని బాలుడైన అభిమన్యుడు ఒక్కడే ఛేదిస్తాడు. ఇక మీలో ఎవరూ దాన్ని ఛేదించలేరు. నేను అభిమన్యుడికి వ్యూహం నుండి బయటకు వచ్చే మార్గాన్ని మాత్రం ఉపదేశించలేదు. ఒకవేళ బాలుడైన అతన్ని మీరు ఆ వ్యూహంలోకి పంపించారా? పంపలేదు కదా. అభిమన్యుడు శత్రు సంహారకుడు, మహాధనుర్ధారుడు. యుద్ధంలో శత్రువు యొక్క వ్యూహాన్ని అనేక సార్లు భేదించాడు. ఒకవేళ అటువంటి వాడు ఈరోజు అక్కడ మరణించాడా? అభిమన్యుడు పర్వత ప్రాంతంలో పుట్టిన సింహంలాగా ఎర్రని కన్నులు కలిగి ఉంటాడు. శ్రీకృష్ణుడితో సమానుడుగా ఉంటాడు. అతడు యుద్ధంలో చనిపోతే ఎలా చనిపోయాడో చెప్పండి. అతడు సుకుమారుడు, ఇంద్రుడికి మనుమడు, నాకెల్లప్పుడూ ఇష్టమైనవాడు. ఒకవేళ అతడు యుద్ధంలో మరణిస్తే ఎలా మరణించాడో చెప్పండి. అతడు సుభద్రకు ప్రియమైన పుత్రుడు. ద్రౌపదికి, కేశవుడికి, కుంతికి ఎంతో ఇష్టమైనవాడు. ఆ అభిమన్యుడు యుద్ధంలో మరణిస్తే చెప్పండి. శ్రీకృష్ణుడు పరాక్రమములోనూ మహాత్మ్యంతోనూ గొప్పవాడు. వృష్ణి వంశంలో పుట్టాడు. మహాత్ముడు, గొప్ప మహిమ గలవాడు. అభిమన్యుడు అతడికి మేనలుడు. అభిమన్యుడు ఆ అభిమన్యుడికి సాటి వచ్చే వీరుడే లేడు. ఒకవేళ అతడు యుద్ధంలో మరణిస్తే ఎలా మరణించాడో చెప్పండి. మాట్లాడండి. అభిమన్యుడు సుభద్రకు ప్రాణంతో సమానమైనవాడు. అతడు నేనెప్పుడూ లాలిస్తూ ఉంటాను. ఆ వీరపుత్రుణ్ణి చూడలేకపోతే నేను యముడింటికి వెళతాను. అతడు మెత్తని వంకీలు తిరిగిన జుట్టు కలవాడు. లేడి పిల్ల లాంటి చంచలమైన చూపులు గలవాడు. అతడు మదపుటి ఏనుగులాగా విక్రమిస్తాడు. మద్ది చెట్టులాగా పొడవుగా ఉంటాడు. నవ్వుతూ మాట్లాడతాడు. ప్రశాంతంగా ఉంటాడు. పెద్దల మాటలను ఆచరిస్తాడు. బాల్యంలోనే సాటిలేని పరాక్రమాన్ని చూపించాడు. ప్రియంగా మాట్లాడతాడు. మాత్సర్యం లేనివాడు, మహోత్సవం కలవాడు, మహాబాహువు, పద్మం వంటి అందమైన విశాలమైన కన్నులు గలవాడు, దయగలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, నీచులను అనుసరించడు, కృతజ్ఞత గలవాడు, జ్ఞానం కలవాడు, అస్త్రవిద్య తెలిసినవాడు. అతడు యుద్ధంలో వెనక్కు తిరగడు. యుద్ధాన్ని అభినందిస్తాడు. ఎల్లప్పుడూ శత్రువులకు భయంకరుడుగా ఉంటాడు. తండ్రుల జయాన్ని కోరుకుంటూ ఉంటాడు. యుద్ధంలో ముందుగా దెబ్బ కొట్టకుండా ఉంటాడు. కంగారు పడకుండా ఉంటాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.